కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలో మరో దుమారం రేపింది. ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు విలన్ పాత్రలోనూ అదరగొడుతుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలోనే తాను నటించిన తాజా సినిమా శబరి మే 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను కాస్టింగ్ కోచ్ బాధ్యురాలనే అని చెప్పింది. స్టార్ హీరో కూతురునైనా తనకు లైంగిక వేధింపులు తప్పలేదని, ఇండస్ట్రీలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టంగా మారిందని తెలిపింది. నాన్నకు ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో స్ట్రగుల్స్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి పేరు తెచ్చుకున్నా. అయితే తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ యజమాని నన్ను కలిసి ఒక ప్రాజెక్ట్ ఉందని తనతో కలిసి పనిచేయాలని కోరాడు. నేను ఓకే చెప్పాను. కాసేపటి తర్వాత మనం బయట కలుద్దామన్నాడు. నేను ఎందుకని ప్రశ్నించగా అలా మాట్లాడుకుందాం, మంచి రూమ్ బుక్ చేస్తాను అంటూ చాలా వంకరగా మాట్లాడాడని చెప్పింది. అయితే ఈ సంఘటన తర్వాత హీరో కూతురు ఆయన తనని ఇలా అడిగితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి పరిస్థితి ఏంటని ఆలోచించినట్లు నటి తెలిపింది. వెంటనే అతనిపై కేసు పెట్టానని, ఈ చేదు అనుభవం జరిగి 6 ఏళ్లు అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక శబరి సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే ఆ పెళ్లిపీటలు కూడా ఎక్కనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.